ఒక అడవిలో గొప్ప చిలకమామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపైన కాకి జంట తన గూడును కట్టుకుని హాయిగా జీవించేవి. కాకి గుడ్లను పెట్టి వాటిని పిల్లలుగా మార్చుకోవాలనే ఆశతో ఉండేది. కాని ఆ చెట్టు వేర్ల దగ్గర ఒక పెద్ద పాము గుహలో జీవిస్తోంది. కాకి ప్రతిసారి గుడ్లు పెట్టినప్పుడు ఆ పాము వచ్చి వాటిని తినివేయేది. కాకి జంట చాలా బాధపడుతూ ఆ పాముకి ఏదైనా సరైన బుద్ధి చెబుదామని అనుకున్నాయి. కాని పాముని చూసి తమ శక్తి సరిపోదని భయంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయేవి. ఒకరోజు కాకి తన మిత్రుడు బుజ్జి కాకితో తన సమస్యను చెప్పింది. బుజ్జి చాలా తెలివైనది. అది ఒక మంచి ప్లాన్ చెబుతానని వాగ్దానం చేసింది. బుజ్జి కాకు చెప్పింది, నువ్వు రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళు. అక్కడ రాజు తన పగడాల గొలుసును నది దగ్గర ఉంచుతాడు. నీకు వీలైనంత త్వరగా ఆ గొలుసును నీ చుట్టూ కుట్టుకొని ఆ పామిగుహ దగ్గర పడేయ్. అప్పుడు మన పని సులభంగా అవుతుందిట్. కాకి బుజ్జి చెప్పినట్లు చేసింది. అది రాజప్రాసాదానికి వెళ్లి గొలుసును మోసుకుని పాము గుహ దగ్గర పడేసింది. అప్పటివరకు పాము నిద్రలో ఉండేది. గొలుసు అక్కడ పడిన వెంటనే రాజు, సైనికులు గొలుసును వెతుకుతూ వచ్చారు. పామును గుహలో చూసి వెంటనే దాన్ని చంపేశారు. పాము చనిపోయిన తర్వాత కాకులు సంతోషంగా గుడ్లు పెట్టి వాటిని పిల్లలుగా మార్చుకున్నాయి. బుజ్జి తెలివితేటల వల్ల కాకుల కుటుంబం హాయిగా జీవించగలిగింది.